నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ నాగేష్. ప్రస్తుతం మనతో పిసిసి మాజీ కార్యదర్శి డాక్టర్ సంతోష్ ముజిరాజ్ గారు మనతో ఉన్నారు. అన్నగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే తమ్ముడు. అన్న, సంవత్సర కాలం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఏం చేసిందంటే ఏం చెప్తారు? 10 సంవత్సర కాలం టైం గడిచిపోయింది. ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చి 10 నెలల్లో మేనిఫెస్టోలో మేము ఏదైతే పొందుపరిచి తెలంగాణ ప్రజల ఆమోదం పొంది అధికారంలోకి వచ్చినామో అందులో 50% దాకా దాదాపుగా నెరవేర్చినాం. ఇంకా మిగతా అంశాలు నెరవేర్చకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే నిధుల సమకూరణ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన ఖర్చు, దీని ప్రకారమే పరిపాలన కొనసాగుతుంది తప్ప ఎవరు కూడా అప్పులు తెచ్చి సొంత డబ్బులతో ప్రభుత్వాన్ని నడపరు. ప్రజలు కట్టిన పన్నులనే ప్రభుత్వ ఆదాయంగా చూసుకొని ప్రజలకు ప్రభుత్వాలు పార్టీలు ఏవైతే హామీలు ఇచ్చినాయో అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, వాటిని నెరవేర్చే ప్రయత్నం చేస్తుంది. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ నాయకత్వంలో, కల్వకుంట్ల కుటుంబం నాయకత్వంలో తెలంగాణ బందీ అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి దగ్గర 60,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పులు చేసిండు. కాళేశ్వరం పెట్టి 1,00,000 కోట్లు మింగిండు. అలాగే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రకరకాల డెవలప్మెంట్ ప్రోగ్రాములు చెప్పి రైతులకు కానీ ప్రజలకు కానీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించకుండా నామమాత్రము ఎవరో తెలియని కాంట్రాక్టులను తీసుకొచ్చి వాళ్ళను కోటాను కోటీశ్వర్లు చేసి తన పార్టీని ప్రపంచంలోనే ధనిక పార్టీగా చేసుకున్నాడు. అలాగే తనకు హెలికాప్టర్ కొనుక్కున్నాడు. తన కుటుంబం అవినీతిలో మునిగి లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించుకొని కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జరుగుతుంది సంపాదించుకొని రాష్ట్రాన్ని దివాలా కోరు తీసి ఇలా దీక్షా దివస్ అని పెట్టింది కదా, అది దీక్షా దివస్ కాదు. తెలంగాణను దివాలా తీసిన వాళ్ళు అంటే తెలంగాణ దివాలా దినోస్గా వాళ్ళు చేయాలి. అట్లా చేసిపోయిన దాన్ని మేము సక్రమంలో కాలక్రమేణా దాన్ని అభివృద్ధి చేస్తూ ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేస్తూ అభివృద్ధి పథకాలు చేసుకుంటూ సంక్షేమ పథకాలు మేము ఇచ్చిన వాటిని అమలు చేస్తూ వచ్చే ఆదాయానికి అనుగుణంగా కొత్త ఆదాయాన్ని సృష్టించి మళ్ళీ కొత్త అప్పులకు పోకుండా పరిపాలన కొనసాగిస్తా ఉన్నాం. నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. నీ రెడ్ టీవీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. గ్రామీణ ప్రాంతాల నేపథ్యం నుంచి మనం వచ్చినాం కనుక నువ్వు అర్థం చేసుకో. ఒక తండ్రి ఒక నెల రోజులు చిన్న కొడుకు దగ్గరుండి ఒక నెల రోజులు పెద్ద కొడుకు దగ్గర ఉన్నప్పుడు, పెద్ద కొడుకు దగ్గర నుంచి చిన్న కొడుకు దగ్గరికి, చిన్న కొడుకు దగ్గర నుంచి పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆచార విహారాలలో కావచ్చు, ఆహార అలవాట్లలో కావచ్చు, బతుకు తెరువులో కావచ్చు మార్పు వస్తుందా రాదా? వస్తుంది కదా. ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలు చిన్న కొడుకు దగ్గర ఉండే 10 ఏళ్ళు. ఒక తండ్రి చిన్న కొడుకు దగ్గర ఉన్నప్పుడు భార్య భర్తలు వాళ్ళు జులాయిగా అడ్డగోలుగా అప్పులు తెచ్చి ఉన్న భూములు కుదబెట్టి దొరికిన దగ్గరల్లా మిత్తిలకు పైసలు పట్టుకొని వచ్చి బీర్లు, బిర్యానీలు, పండుగలు, జాతరలు చేసి తండ్రిని తినబెట్టిండ్రు. వాళ్ళు తిన్నారు, ఆగమాగం చేసి అప్పులు చేసిండు. ఈ నెల రోజులు అయిపోయినాక తండ్రి ఎక్కడ పోవాలి? పెద్ద కొడుకు దగ్గర పోవాలి. పెద్ద కొడుకు భార్య, భర్త, పిల్లల చదువు, అభివృద్ధి, అప్పులు లేకుండా ఉండడం, బాధ్యతగా బతకడం, సమాజంలో గౌరవం పొందడం అనే చెప్తూ ఉంటాడు. వీడికి వచ్చిన తర్వాత బీర్ దొరుకుతుందా, బిర్యానీ దొరుకుతుందా, మందు దొరుకుతుందా, జులై అయితే దొరకదు కదా. అట్లా కొంతమంది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇవన్నిటికీ అలవాటు పడ్డారల్లా. ప్రభుత్వం చేత ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉన్న వాళ్ళ చందన చేరి వాళ్ళ అధికారంతో అప్పులు చేయించి ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని రకరకాలుగా డబ్బులు సంపాదించుకొని వాళ్ళు ఏం చేశారు? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం లేదని చెప్తున్నారు. తేడా ఏం లేదనేది ఉండదు. వాళ్ళు 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి పోయే నాటికి ప్రభుత్వం దగ్గర పనిచేసిన వాళ్ళకు 80,000 కోట్లు ఇంకా చెల్లించాలి. ఆ అప్పులు మేము చేయట్లేదు. వాళ్ళ మిత్తిలు కట్టడానికి, వాళ్ళ ఈఎంఐలు కట్టడానికే మేము అప్పులు చేయాల్సి వస్తుంది తప్ప ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదు. ప్రభుత్వం ఉన్న దానిలోనే ఈ 10 నెలల్లో, ఈ సంవత్సరంలో కొత్త ఆదాయ మార్గాలను ఎంచుకొని ప్రజల మీద భారం మోపకుండా, కొత్త అప్పులు చేయకుండా మేనిఫెస్టోలో పెట్టిన విద్యా అంశాలు కావచ్చు, డెవలప్మెంట్ అంశాలు కావచ్చు, వైద్య అంశాలు కావచ్చు నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలన బయటేస్తూ గత 10 ఏళ్ల పాలనలో ఏదైతే ఇబ్బందులు పడ్డామో, రెవెన్యూ అంటే డెఫిసిట్ అంటారు దాన్ని. నీకు ఆర్థిక భాషలో చెప్పాలంటే డెఫిసిట్ అంటారు. వచ్చే ఆదాయము చేసే ఖర్చుకు మధ్యన గ్యాప్ ఉంటుంది. దానికి ఎవడేం చేస్తాడు? అప్పులు తెచ్చి పెట్టలేం కదా. ప్రతిసారి రాష్ట్రాన్ని వెనుజుల లెక్కనో ఇక్కడ వేరే రాష్ట్రాలకు చేయలేం కదా. మనకు ఎఫ్డిఐలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, నామ్స్ ఉంటాయి. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య బద్దన పాలన ఉంటుంది. ప్రతి మనిషి మీద అప్పులు తెచ్చి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు చేసిన తర్వాత నీకు అభివృద్ధి పథకాలు ఎట్టకపోతాయి, సంక్షేమ పథకాలు ఎట్టకపోతాయి. ఆయన చేసిన
ఏదైతే రైతు బంధు ఉంటుందో రైతు బంధు ఎవరికి ఇస్తారు? వ్యవసాయం ఉండి పొలం ఉండి దున్నేదానికి ఇస్తారు. 20 ఎకరాల ఆసామికి 4 ఎకరాల పొలం ఉంటే 4 ఎకరాలకు ఇచ్చిండు. ఈ 20 ఎకరాల గుట్టలకు చెట్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాటికి రోడ్లకు కూడా ఇచ్చిండు. అంటే అది ధనం వేస్ట్ అయినట్టే కదా. ఇట్లా అనేక అంశాలలో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి జులాయిగా ఉన్న ఆ సోయి తప్పిన కుటుంబాన్ని పార్టీని చక్కదిద్దే పనిలో ప్రజాప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ఆలోచన విధానం ప్రకారం తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నది. నీకు ఇందాక చెప్పిన కదా తండ్రి దగ్గర ఒక తండ్రి ఈ కొడుకు నుంచి ఆ కొడుకు దగ్గర మారినప్పుడు తండ్రికి అవన్నీ కట్ చేయాల్సి వస్తాయి కదా. టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎవడెవడైతే ఈ జులాయితనానికి అలవాటు పట్టి రాష్ట్రాన్ని అప్పులు చేసినారో వాళ్ళు మాత్రమే ఇబ్బంది పడతా ఉన్నారు. మిగతా సామాన్య ప్రజలకు ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునే అన్ని నెరవేరుస్తుంది. ఈ 10 ఏళ్లలో ఈ సంవత్సరంలో 54,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు మేము ఇచ్చినాం. ఒకటి వాళ్ళు 10 ఏళ్లలో 50,000 లక్ష 2 లక్షలు ఇచ్చినట్టు వాళ్ళు ఇచ్చిన 93,000. అట్లా వాళ్ళు ఏ రకంగా తీసుకున్నా రాష్ట్రాన్ని దివాలా తీసిండ్రు. మేము వాళ్ళ అవినీతి మీద ప్రజలు అనుకుంటున్నట్టుగా ఎంక్వైరీ కమిషన్ వేసినాం. కాళేశ్వరం మీద ఒక ఎంక్వైరీ కమిషన్ నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ మీద ఒక ఎంక్వైరీ కమిషన్ నడుస్తుంది. ఇట్లా రకరకాలుగా వాళ్ళ ప్రభుత్వంలో గత 10 ఏళ్ళుగా ప్రజా ధనాన్ని ఎక్కడెక్కడైతే పెట్టిందో వాటి మీద కమిషన్లు వేసినాం. నిజాయితీగా అందులో జరిగిన అవినీతిని బయటికి తీయాలని ఒక ఉపాయం చేసినాం. కొన్ని అంశాలు వచ్చినప్పుడు కేటీఆర్ గారిని కూడా రేసింగ్ విషయంలో తెలుసు కదా ఫార్ములా 1 ఆ రేసింగ్ విషయంలో కేసీఆర్ గారిని కూడా 50 కోట్ల రూపాయలు నోటి మాటతోని అయ్యే సొమ్ము అన్నట్టు ఇంట్లో సొమ్ము అన్నట్టు తెలంగాణ ప్రజల సొమ్మును ఇచ్చేయదని ఇచ్చేస్తే దాని మీద మేము ఆయన విచారణ పిలవాలి, మాట్లాడాలి. అట్లా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ గారి కొడుకు, ఆ పార్టీకి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన ఎంక్వైరీ చేయాలంటే మేము ఏం చేయాలి? గవర్నర్ గారు ఆమోదం తీసుకోవాలి. 4 రోజుల కింద గవర్నర్ గారిని అప్రోచ్ అయినాం. దీని మీద ఎంక్వైరీ చేయాలని పిలవండి. ఇప్పటిదాకా గవర్నర్ గారు దానికి ఆమోదం తెలపలేదు. కేసీఆర్ గారిని బీజేపీ పార్టీ ఇంకో రకంగా ఏం చేస్తుంది? రక్షిస్తుంది. వాళ్ళు చేసిన 7.5 లక్షల కోట్ల అప్పును, వాళ్ళు సంపాదించిన లక్షల కోట్ల బీజేపీ పార్టీ రక్షిస్తుందని మీరు ఎట్లా చెప్తారన్న? నేను ఎట్లా చెప్తారు అనే పదానికి ఒక మాట చెప్తా. గవర్నర్ ను నియమించేది ఎవరు నియమిస్తారు? గవర్నర్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తారు. ఎవరున్నా సరే బీజేపీ ఉంటే ఉండవచ్చు కాక మేము అనట్లేదు. ఇచ్చినప్పుడు నియమించిన పార్టీకి కానీ వాళ్ళ విధి విధానాలు కట్టుబడి ఉంటారా లేదా? ఎన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం? ఇది మహారాష్ట్రలో చూసినాం, పశ్చిమ బెంగాల్లో చూసినాం, తమిళనాడులో చూసినాం, కేరళలో చూసినాం, ఆంధ్రప్రదేశ్లో చూసినాం. అధికార పార్టీ సెంట్రల్లో ఏది ఉంటే దానికి అనుగుణంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఇక్కడ తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజాపాలన చేస్తున్నాం కదా. గత 10 ఏళ్లలో ఈ అవినీతి జరిగింది, ఈ విషయంలో ఫలాని వ్యక్తిని మేము పిలవాలి, నువ్వు అనుమతి ఇవ్వండి. ఎందుకు ఇస్తలేవు? ఎందుకు ఇవ్వవు? నీకు వాళ్ళతో అంటకాకపోతే, వాళ్ళ అవినీతిలో నీకు భాగస్వామ్యం లేకపోతే, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటి కాకపోతే, ఈడ కొట్లాడినట్టు చేసి ఢిల్లీలో పోయి రాత్రిపూట కలవకపోతే కవితకు పలానా రోజు బెయిల్ వస్తుంది, పలానా టైంకి బెయిల్ వస్తుంది అని చెప్పి ఎట్లా తెలుస్తుంది? కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావుకు, ఈ టీఆర్ఎస్ పార్టీకి వీళ్ళేమైనా జడ్జిలా? వీళ్ళేమైనా కేంద్ర ప్రభుత్వమా? వీళ్ళేమైనా న్యాయ వ్యవస్థ వినియోగిస్తారా? మరి ఎందుకు తమ్మి నువ్వు ఇట్లా చెప్తా ఉన్నా అంటే నేనేమంటున్నానంటే 200% ఈ 2 పార్టీలు ఒక్కటే. ఇక్కడ కుట్లన్నట్టు చేస్తాయి, ఇక్కడ డ్యామేజ్ చేసి ప్రభుత్వాన్ని అబాస్పాలు చేసి ఇట్లా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి ఒక రకమైన కామెంట్ తీసుకొని వచ్చి ప్రజాపాలనలో అప్పులు చేస్తున్నాను ఇంకోటి తీసుకొని వచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు కానీ లేకుంటే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కూడా మరి బీజేపీతో ఇట్లా పొత్తుతో పోతున్నారు, ఇట్లా ఒక రిలేషన్తో మూవ్ అవుతున్నారు అన్నట్లు కూడా తెలుస్తుంది. బీజేపీ ప్రభుత్వము సెంట్రల్లో అధికారంలో ఉన్నది, ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఎవరు అధికారంలో ఉన్నా రాష్ట్రాలలో పరిపాలించే పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ సెంట్రల్ నుంచి వెళ్ళి మనం కట్టిన ట్యాక్స్లలో మనకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటాను వసూలు చేసుకోవాల్సిన బాధ్యత మనకుంటది. అడగంది అమ్మాయినా పెట్టదు. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఇంట్లో పండుకుంటానో, ప్రధానమంత్రి గారు పైసలు ఇస్తా అంటే మనం అడగకపోతేనో, ప్రధానమంత్రి గారికి మనకు కుట్లాట ఉన్నదని చెప్పి ప్రజలకు వచ్చే నిధులను తేకపోతేనో ఎవరికి నష్టం ఉంటుంది? కలవడం వద్దా అంటే కొత్త విమానాశ్రయాల విషయంలో కావచ్చు, జాతీయ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కలిసి చేసే పనుల విషయంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి డెఫిసిట్లో ఉండి ఈ పని చేస్తే ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సాయం కావాలనుకున్నప్పుడు కలుస్తారు. తప్పే ఉన్నది, 100% కలవాల్సిందే. మరి ఎందుకు మరి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ నాయకులనే కాపాడుతుంది, మాకు బీజేపీకి సంబంధం లేదు, మొత్తం కూడా మేము ఆపోజిట్ మేము అన్నట్లు మాట్లాడతారు ఎందుకు? మీరు విలేకరి ఎన్ని రోజుల నుంచి చేస్తుండ్రు? ఈ విలేకరు 3 సంవత్సరాలు చేస్తుంది కదా. నేను కాపాడుతుంది అన్నది ఎందుకో చెప్పినా
కేటీఆర్ గారిని విచారణకు పిలవాలి, గవర్నర్ గారు అనుమతి ఇవ్వండి మాకని 4 రోజులైంది పెట్టి. ఎందుకు ఇట్లా అన్నట్టు? దాని అర్థం ఏమై ఉంటుంది? నువ్వు చెప్పు, నా భాషలో వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం భాషలో వదిలిపెట్టి నీ భాషలో చెప్తాను ఏమనుకుంటారు. మేముగా తెలంగాణ ప్రజల అభివృద్ధి సంక్షేమమే ముఖ్య లక్ష్యంగా కేంద్రం నుంచి రావాల్సిన పనుల కోసం పై కేంద్రంలో ఉండే మంత్రులను కలుస్తున్నాం. భారతీయ జనతా పార్టీ లీడర్లను కలుస్తలేము. ప్రధానమంత్రి అన్నట్టు ఆయన బీజేపీ నాయకుడే కావచ్చు, కానీ ఈ దేశానికి ప్రధాని. ఆయన క్యాబినెట్ లో ఎవరైతే మంత్రులు ఉంటారో వాళ్ళు ఈ ప్రభుత్వానికి సేవకులు, ఈ ప్రజలకు సేవకులు. వాళ్ళ దగ్గర అథెంటిక్ ఉంటుంది. వాళ్ళు నిధులు రిలీజ్ చేయాల్సి ఉంటుంది. కనుక మనం కలుస్తా ఉన్నాము. పరిపాలన సౌలభ్యము అభివృద్ధి విషయం మేం కలుస్తా ఉంటే గత 10 ఏళ్లుగా వాళ్ళు చేసిన అవినీతిలో ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుందని చెప్పి మీరు అనుమతినిస్తే మమ్మల్ని జైలు వేస్తారు వాళ్ళు, మీరు అనుమతినియకండి అని చెప్పి తిహార్ జైల్లో నుంచి బయటికి రానికి అవకాశాలు ఎట్లుంటాయో అట్లా చేసుకుంటారు. ఇక్కడ గవర్నర్ గారి దగ్గర నుంచి విచారణకు అవకాశం అనుకుంటే ఇక్కడ ఆపించుకుంటూ ఉంటారు. దీన్ని మీరు ఏమంటారు, మీ భాషలో ఏమంటారో ప్రజలకు అర్థమని ఉంటుంది. విలేకరులు నాయకులు మాట్లాడి వీళ్ళు మభ్యపుచ్చాలే, ఏదో ఆట ఆడాలంటే అంత లేదు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే తరతరాలుగా ఈ గడ్డ చైతన్యవంతమైన గడ్డ. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు, ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఏం చేస్తున్నాయి, ఏం పని చేస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి అనే అంశాన్ని గమనిస్తే కనుక చాలా క్లియర్గా స్పష్టమైన సంబంధం వాళ్ళకు ఉన్నది. సరే అన్న, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇప్పుడు కేంద్రంలోనేమో బీజేపీ ఉంది, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం లేదు. ఈ తెలంగాణ ఇప్పుడు ఉన్నది ఎట్లున్నదో అట్లనే ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు కదా, దానికి ఏం చెప్తారు? నేనేమంటున్నా, కేంద్ర ప్రభుత్వము ఏర్పడంగానే ఇది ఇండియా అంటేనే స్టేట్స్ యూనియన్, అన్ని రాష్ట్రాల కలయిక. రాష్ట్రాలలో ఉండే ప్రజలు ఒక దేశంగా మారి పన్నులు కడితేనే కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయి. అట్లాంటప్పుడు అడగాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? పన్నులు కట్టిన ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాల అధినేతలది, అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఉంటుంది. పోయి అడుగుతా ఉన్నాడు, మనకు డెవలప్మెంట్ కావాలి, అడగాల ఉందా? అడగని ఇస్తారా? భారతీయ జనతా పార్టీ ఇంట్లోకెళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు అక్రమంగా సంపాదించి లేకపోతే కష్టపడి సంపాదించిన ఆస్తిలకెళ్ళి వాటి అడిగితే ప్రజలు ఏదైతే పన్నులు కేంద్ర ప్రభుత్వానికి కడతా ఉన్నారో దాని ద్వారా జమైన అమౌంట్లో తిరిగి మాకు ఇన్ని పైసలు రావాలి, అవి గీ అభివృద్ధి పథకాలకు పెడుతున్నామని డిపిఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుపోయి అడుగుతా ఉన్నాము. ప్రజల పక్షాన అది మా ధర్మం, అడుగుతాం. గల్ల బట్టి కూడా తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉండే ప్రాంత నాయకులకు ఉంటుంది, ప్రభుత్వానికి.